హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇప్పుడైతే టైము మార్నింగ్ 5 అయిందనమాట. మా వీధిలోకి హరిదాస్ అయితే వచ్చారు. ఆయనకి బియ్యం వేయడానికైతే బియ్యం పట్టుకెళ్తున్నాను. తెల్లవారకుండానే వచ్చేస్తారండి. ఒకప్పుడు హరిదాస్ అయితే తల మీద గిన్నె పట్టుకుని నడిచొచ్చేవారనమాట. వాళ్ళు కూడా అప్డేట్ అవ్వారండి. అన్నీ అప్డేట్ అవుతున్నాయి కదా! ఇక నేనైతే బియ్యం వేసేసిన తర్వాత లోపలికొచ్చి ఇల్లంతా నీట్‌గా తుడిచేసి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయానండి పూజ చేసుకోవడానికి. ఇక ఈలోపు మా అత్తయ్య బయట కడిగేసి ముగ్గు పెట్టమంటే ముగ్గయితే పెట్టేస్తున్నాను. ఏదో నాకొచ్చిన చిన్న ముగ్గయితే పెట్టేశాను. ఇక వైకుంఠ ఏకాదశి ఫస్ట్ టైమ్ అండి నేను ఈ విధంగా పూజ చేసుకోవడం. అంటే నార్మల్‌గా నేను దీపారాధన అయితే చేసుకొని గుడికైతే వెళ్తూ ఉంటాను. ఈరోజైతే పిండి ప్రమిదల్లో దీపారాధన చేసుకుందాం అనేసి పిండి ప్రమిదలైతే తయారు చేస్తున్నానండి. కొద్దిగా వరిపిండిలో కొద్దిగా ఆవు నెయ్యి, ఆవు పాలు, పంచదార వేసి ఈ విధంగా అయితే తయారు చేసుకున్నాను. ఇక దీపారాధన అయితే చేసుకున్నానండి. చాలా అనిపించింది ఈరోజు ఇలా చేసుకోవడం వల్ల. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.